సోదరులకు నా నమస్కారాలు. నేను నీలాంపల్లి గ్రామ రైతును. నా పేరు బి. లింగారెడ్డి. నాది బుక్రాసముద్ర మండలం జంతులూరు గ్రామ పొలంలో ఉన్నాను. మా జిల్లా అనంతపురం జిల్లా. నేను ఏపీఎంఐపి ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 25-26 సంవత్సరంలో నేను ఆటోమేషన్ కొరకు దరఖాస్తు చేశాను. వెంటనే ప్రభుత్వం వారు ఆటోమేషన్ నాకు శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నా భూమిలో అంటే 4 ఎకరాల 30 సెంట్లలో నాకు ఈ ఆటోమేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వారు నాకు 55% సబ్సిడీ ద్వారా ఆటోమేషన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నేను ఇరిగేషన్ చేస్తున్నాను. నా భూమిలో 3 వాల్లు నెలకొల్పడం జరిగింది. ఇది ఆటోమేషన్ మిషన్ కంట్రోల్. దీని ద్వారా నా సెల్ నుండి నేను కంట్రోల్ చేస్తున్నాను. మొత్తం 3 వాల్వులు దీని ద్వారా జరుగుతుంటాయి కంట్రోల్లో. దీని ద్వారా ఇది మనకు ఏ టైంలో ఎప్పుడు మనం కరెంటు ఆన్ చేసుకోవాలి, మోటారు ఎప్పుడు ఆఫ్ చేసుకోవాలి, ఏ వాల్వ్ తీసుకోవాలని కూడా ఇదంతా కంట్రోల్ చేస్తుంటుంది ఈ మోటార్. ఇది సోలార్ యాంటెన్నా. దీని నుంచి మిషన్ కంట్రోల్ ఉంటుంది. దీని ద్వారా మనం సెల్ ద్వారా ఇచ్చిన సిగ్నల్స్ మిషన్కి వెళ్ళి మిషన్ నుండి మనకు వాల్వ్లు ఆన్ అవుతూ ఉంటాయి. ఇది ప్రెజర్ వాల్వ్. ఇది ముఖ్యంగా మనం ఎప్పుడైనా కానీ వాల్వ్లు మర్చిపోయినప్పుడు అంటే ఆన్ చేసి అలాగే ఉండి లేదా మొత్తం ఆఫ్ చేసినప్పుడు వాల్వ్లన్నీ నీరు బయటికి పోదు. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రెజర్ వాల్వ్ ఓపెన్ అయ్యి తద్వారా మనకు మిషన్ని రక్షిస్తుంది. తర్వాత లోపల ఉండే మనకు పైపులను కూడా రక్షిస్తూ ఉపయోగపడుతుంటుంది. ఇది అక్కడ మిషన్ నుండి సిగ్నల్స్ ఈ యాంటెన్నాకి వస్తాయి. ఈ యాంటెన్నా నుంచి ఈ సోలనాయిడ్ వాల్వ్ ద్వారా మనము వాల్వ్లకు నీరు ప్రవహించడం జరుగుతుంది. ఈ వాల్వ్ ప్రవహించిన నీరు మనకు ల్యాడర్ ద్వారా ప్రతి మొక్కకు నీరు అందించబడుతుంటుంది. నేను మిషన్ ద్వారా సిగ్నల్స్ పంపిస్తానే ఈ సోలనాయిడ్ వాయువు పనిచేస్తుంటుంది. ఈ వాల్వ్ ద్వారా ఏ వాల్వ్ 1, 2, 3 నంబర్లు ఇచ్చుకున్నాం, ఏ వాల్వ్ పనిచేయాలో ఆ వాల్వ్కి నేను సిగ్నల్స్ పంపిస్తాను. తద్వారా నీరు వాల్వ్ ద్వారా ల్యాడర్కి పోతుంటుంది. ఎప్పుడో మనకు అవసరం లేనప్పుడు కూడా సెల్ ద్వారానే ఆఫ్ చేసుకోవడం జరుగుతుంటుంది. వాల్వ్ని ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు జరగడం జరుగుతుంది. ఈ ఆటోమేషన్ బిగించకముందు కరెంటు మనకు రాత్రిపూట 12 గంటలకు ఆ టైంలో వచ్చేది. అప్పుడు వచ్చి మనం బిగించడం అనేది చాలా కష్టతరంగా ఉండేది, చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఆటోమేషన్ వల్ల మనం ఇంటి దగ్గర ఉండి వాల్వ్లను ఓపెన్ చేసుకుంటూ ఏ వాల్వ్కు కూడా ఎన్ని గంటలు వదలాలో కూడా నీరు దీని ద్వారా సెల్ ద్వారా నేను వదులుతున్నాను. ఇది నాకు చాలా సౌలభ్యంగా ఉంది. ఏపీఎంఐపి వారు ఇచ్చిన ఆటోమేషన్ సబ్సిడీ ఇవ్వడం వలన నాకు చాలా ఉపయోగం ఉంది. ముఖ్యంగా దీని ద్వారా నాకు సమయము చాలా మిగులుతున్నది. తర్వాత ఖర్చు కూడా తగ్గుతున్నది. ఎందుకంటే నేను ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చి మళ్ళా సమయము, తర్వాత శ్రమ అన్నీ తగ్గుతున్నాయి. అంతేకాకుండా మనకు మొక్కలకు ఎన్ని గంటలు నీరు వదలాలో అన్ని గంటలు నా సెల్ ద్వారా నేను చేస్తూ సెల్ ద్వారా దాన్ని చేస్తూ పని చేపిస్తూ అన్ని గంటలే నీళ్ళు వదులుతున్నాను. తద్వారా నీరు వృధా తగ్గుతున్నది. అంతేకాకుండా మొక్కలకు వచ్చే అనేక రకాల తెగుళ్లను నీటి కంట్రోల్ వలన మనం తగ్గించుకోగలుగుతున్నాం. ముఖ్యంగా పల్లాకు తెగులు కానీ తర్వాత ఇంక ఇతర తెగుళ్ళు కూడా రాకుండా మనము అరికట్టుకోవచ్చు. అంతేకాక నీటిని బాగా మనము సద్వినియోగం చేసుకునేదానికి వీలవుతుంది. తద్వారా రైతుకు చాలా ఉపయోగం ఉంది. ఈ ఆటోమేషన్ వల్ల చెట్లకు బాగా కాయ రావడం జరిగింది. మంచి దిగుబడి వస్తుందని కూడా నేను ఆశిస్తున్నాను. సకాలంలో మనము నీరు వదలడం వల్ల, తర్వాత అంటే నీటిని కట్టడి చేయడం వల్ల కూడా మనకు సైజు రావడము, తర్వాత తెగుళ్ళు అరికట్టుకోవడం జరుగుతుంది. బోర్ నుంచి నీరు ఈ ఫిల్టర్కి రావడం జరుగుతుంది. ఈ ఫిల్టర్ నుంచి నీరు డ్రిప్పుల ద్వారా అంటే ల్యాడర్ నుంచి డ్రిప్పుల ద్వారా ప్రతి చెట్టుకు నీరు అందించబడుతున్నది. అంతేకాదు వెంచర్ ద్వారా కూడా నేను లిక్విడ్ నీటిలో కరిగిన మందులను నేను వదులుతున్నాను, ఎరువులని. తద్వారా నాకు రసాయనిక ఎరువులు కూడా బాగా అంటే ఖర్చు తగ్గుతూ వస్తున్నది. ఈ ఫిల్టరు ఆటోమేషన్ కనెక్ట్ అయిన వలన మొత్తం నీరు సెల్ ద్వారా ఆటోమేషన్ ఉపయోగిస్తూ ఫిల్టర్ ద్వారా నీటిని చెత్తగొడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వము ఏపీఎంఐపి ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరిగింది 50%. అలాగే ఈ సబ్సిడీ అందించిన దానికి, ఆటోమేషన్ సబ్సిడీ అందించిన దానికి గౌరవ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర అధికారులకు, అలాగే మా జిల్లా డైరెక్టర్ అయిన అధికారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.